Hellcat. We are learning direct and indirect speech. Part 2, rules of direct and indirect speech. So we learned part 1, formulas. This is the part 2, direct speech and indirect speech. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారతాయి అనేది కొంచెం చూద్దాం. నౌ దెన్ గా మారుతుంది, హియర్ దేర్ గా మారుతుంది, హెన్స్ టెన్స్ గా మారుతుంది, దిస్ దట్ గా మారుతుంది, దీస్ దోస్ గా మారుతుంది, ఎగో బిఫోర్ గా మారుతుంది, అలాగే తస్ సో గా మారుతుంది, టుడే దట్ డే గా మారుతుంది, టునైట్ that night గా మారుతుంది, tomorrow the next day or the following day, the next day or the following day, yesterday the day before or the previous day గా మారుతుంది, last night the night before. ఇవి డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నవి. ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చినప్పుడు ఇవి ఉంటే ఈ విధంగా మార్చాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నవి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారుతాయి మరికొన్ని. ఈజ్ వాజ్ గా మారుతుంది, ఆర్ వర్ గా మారుతుంది, మే మైట్ గా మారుతుంది, కెన్ ఫుడ్ గా మారుతుంది, విల్ వుడ్ గా మారుతుంది, షల్ షుడ్ గా మారుతుంది, హ్యాడ్ హ్యాడ్ గా మారుతుంది, హ్యావ్ హ్యాడ్ గా మారుతుంది, మస్ట్ హ్యాడ్ టు గా మారుతుంది, డూ ఆర్ డస్ డిడ్ గా మారుతుంది. నెక్స్ట్ ఇవి తర్వాత పర్సన్స్. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న పర్సన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం మార్చుతూ ఉన్నప్పుడు ఎలా మారుతుంది. అసలు పర్సన్స్ గురించి మీకు నేను ప్రొనౌన్స్ లో చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్స్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సేమ్ ఇక్కడ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. పర్సన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సబ్జెక్ట్ ఐ, ఆబ్జెక్ట్ మీ, పొసెసివ్ మై. అలాగే ఫ్లోరల్ వి, ఆబ్జెక్ట్ అస్, పొసెసివ్ అవర్. సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ ఈ సి ఇట్ అండ్ ఫ్లోరల్ దే. యు యుగా మారుతున్న ఆబ్జెక్ట్ లో, పొసెసివ్ లో యువర్ నా యొక్క. ఈ సి ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, ఆబ్జెక్ట్లు ఇమ్ హ్యావ్ ఇట్, పొసెసివ్ లో ఇస్ హ్యావ్ ఇట్స్. ఇంకా ఫ్లోరల్ థర్డ్ పర్సన్ దే, దెమ్, దేర్. వీటి అర్థాలతో సహితంగా నేను మీకు ప్రొనౌన్స్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేను చెప్పాను. మళ్ళీ మీరు అక్కడ ఒకసారి చూసుకుంటే వీటి అర్థాలు ఐఎన్డి ఏంటి, బిఎన్డి ఏంటి, వైఎన్డి ఏంటి, తెలుగు నేమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా రూల్స్ లోకి వెళ్దాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ లోకి వెళ్దాం. రూల్ నెంబర్ 1 జాగ్రత్తగా చూసుకోండి, వినండి. రూల్ నెంబర్ 1, రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న ఎడల డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న వెర్బ్స్ టెన్స్ మారవు. వాట్ ఈజ్ రిపోర్టింగ్ వెర్బ్? రిపోర్టింగ్ వెర్బ్, రిపోర్టింగ్ సబ్జెక్ట్, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ స్పీచ్ అన్ని కూడా మనం పార్ట్ 1 లో చెప్పుకున్నాం. అయితే రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏంటి అనేది పార్ట్ 1 లో చూసుకున్నాం. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ లో కానీ ఉంటే డైరెక్ట్ స్పీచ్ లో అంటే కొటేషన్ లో ఉన్న యొక్క వెర్బులు మారవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేస్ రిపోర్టింగ్ వెర్బ్ ఇప్పుడు సే ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సే, సే సెట్, సెట్ వెర్బులో సే ద హార్స్ ఈజ్ రన్నింగ్. అయితే సే ఉంటే సే దట్ అని రాసుకున్నాం. సేస్ దట్, ఈ సేస్ దట్ ద హార్స్ ఈజ్ రన్నింగ్ వెర్బ్ ఈజ్ వాజ్ లో మారలేదు. అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే, రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఇందులో ఉన్న వెర్బ్స్ మారవు. అంటే ఈ సేస్ దట్ ఎందుకు ఉపయోగించాం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అంటే అసెప్టివ్ సెంటెన్స్ అయితే దట్ మీకు టేబుల్లో కూడా ఇచ్చాను. సేస్ సేస్ అంటే సేస్ దట్, సెట్ అంటే సెట్ దట్ అలా. నెక్స్ట్ he will say the horse is running.
ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది he will say the horse is running అప్పుడు కూడా వెర్బులు మారవు he will say that the horse is running he will say that the horse is running rule number 2 reporting speech expresses a universal truth the tense remains unchanged ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఇది కొటేషన్స్ లో ఉన్నది అది యూనివర్సల్ ట్రూత్ అంటే నిత్య సత్యాలు అయితే వాడు యథావిధిగా రాసేస్తాం అందులో వెర్బలు కానీ ఏమి మార్చాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయించును అది నిన్న జరిగింది ఈ రోజు జరిగింది రేపు జరుగుతుంది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని యూనివర్సల్ ట్రూత్ అంటారు నిత్య సత్యాలు స్టేట్మెంట్స్ అలాంటి వాటిని టెన్సెస్ మారు ద టీచర్ సెడ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉన్నా ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నా ఏ టెన్స్ లో ఉన్నా ఇది సేమ్ అలా రాసేస్తాం ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద టీచర్ సెడ్ దట్ యూజ్ చేస్తాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఏం మార్చం యూనివర్సల్ ట్రూత్ అలాగే ద మ్యాన్ సెడ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ భూమి గుండ్రంగా ఉంటుంది ఇట్స్ ఏ యూనివర్సల్ ట్రూత్ సో నిత్య సత్యం సో ద మ్యాన్ సెడ్ దట్ the earth is round next rule number 3 చూద్దాం రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్న ఎడల రిపోర్టింగ్ వెర్బ్ ఇది రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్న ఎడల డైరెక్ట్ స్పీచ్ అంటే కొటేషన్ లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ప్రెజెంట్ టెన్స్ అన్నీ పాస్ట్ టెన్స్ లో మార్చాలి ఇందులో ప్రెజెంట్ టెన్స్ ఉన్నది అనుకోండి దాన్ని పాస్ట్ టెన్స్ లో మార్చాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ లో ఉంటే పాస్ట్ కంటిన్యూ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ లోకి మార్చాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ సెడ్ ద మ్యాన్ ఈట్స్ ఎన్ యాపిల్ ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే కాదు ప్రెజెంట్ టెన్స్ లో ఉండేది ఆల్రెడీ వచ్చింది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇందులో ఉన్న ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ లో మార్చాలి చూడండి ద బాయ్ సెడ్ దట్ ద మ్యాన్ ate పాస్ట్ టెన్స్ eat కి పాస్ట్ టెన్స్ ate an apple the boy said that the man ate an apple example 2 Raju said he is going to Hyderabad present continuous tense past continuous tense లో మార్చాలి Raju said that he is అవుతుంది was అవుతుంది going to Hyderabad అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నవన్నీ కూడా పాస్ట్ టెన్స్ లో మార్చాలి రిపోర్టింగ్ స్పీచ్ లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నవి ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లో మార్చాలి ఎప్పుడు ఇది వెర్బ్ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయితే నెక్స్ట్ రూల్ నెంబర్ 4 రూల్ నెంబర్ 4 లోకి వెళ్దాం రూల్ నెంబర్ 3 లోనే ఈ సెడ్ ఐ హావ్ మెట్ మై బ్రదర్ ఈ సెడ్ ఇది రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి ఈ సెడ్ దట్ ఐ ఉంటే ఈగా మారుతుంది దీన్ని బట్టి ఫస్ట్ పర్సన్ ఫస్ట్ దాన్ని బట్టి మారుతుంది ఈ సెడ్ ఐ మెట్ మై బ్రదర్ నేను మా బ్రదర్ని కలుస్తున్నాను సో ఈ నేను అంటే అతడు చెప్పాడు సో ఈ హ్యావ్ హ్యాడ్ మెట్ హిజ్ బ్రదర్ అతని బ్రదర్ని కలుస్తున్నాడు సో ఇవి ఎలా మారుతాయి కూడా నెక్స్ట్ రూల్స్ లో వస్తున్నాయి రాధా సెడ్ ఐ హావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ రాధా సెడ్ ఐ హావ్ బీన్ రైటింగ్ లెటర్ ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ లో మార్చాలి అంటే రాధా సెడ్ దట్ ఇక్కడ రాధా అనేది నేను ఐ హావ్ బీన్ రైటింగ్ లెటర్ అంటే లెటర్ వస్తున్నాను ఇదే రాధా అనేది లేడీ సో సీగా మాట్లాడదు షీ హ్యాడ్ బీన్ రైటింగ్ లెటర్ సో ఇవి రూల్ నెంబర్ 3 అంటే రూల్ నెంబర్ 3 లో ఏం కాదు ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లో మార్చడమే ఈజ్ వాజ్ ఈట్ ఏట్ ఇలా మార్చడమే హ్యావ్ హ్యాడ్
రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉండి డైరెక్ట్ స్పీచ్ లో వెర్బ్స్ పాస్ట్ టెన్స్ లో ఉన్నాయడల వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మార్చాలి. మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లోకి, పాస్ట్ టెన్స్ లో ఉంది ఈట్ ఉంటే ఎయిట్ లో రాసాం, అయితే ఎయిట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ లో మార్చాలి. ఎయిట్ ఉంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాడ్ ప్లస్ v3, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాడ్ రాసి v3 రాయాలి. అంటే ఇక్కడ 8 కి యాడ్ ప్లస్ v3 ఈట్ 8 ఈటెన్, సో యాడ్ ఈటెన్ అలా ఉంది. రామ said that the boy eat 8 కి యాడ్ ఈటెన్ 4 apples by 6. రామ్ చెప్పాడు the boy ate 4 apples by 6. 6లో 4 యాపిల్స్ తినేశాడు. సో రామ ఏం చెప్పాడంటే అబ్బాయి 6లో 4 యాపిల్స్ తినబడి ఉన్నాడు అని చెప్పాడు. నెక్స్ట్ సీత సెడ్ ద మ్యాన్ డిడ్ నాట్ గో బిఫోర్. డిడ్ నాట్ దానికి పాస్ట్ టెన్స్ హ్యాడ్ నాట్, గోకి v3 గాన్. సో సీత సెడ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ నాట్ గాన్ బిఫోర్. ఇది రూల్ నెంబర్ 4. నెక్స్ట్ రూల్ నెంబర్ 5 ఇచ్చుకుందాం. రూల్ నెంబర్ 5 రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్న ఎడల డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న కెన్, మే, విల్, షల్ అవి హెల్పింగ్ వెర్బ్స్ కుడ్, మైట్, వుడ్, షుడ్ గా మార్చాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంటే కెన్ వుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది, షల్ షుడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రామా సెడ్ కృష్ణ విల్ డూ ఇట్. కృష్ణుడు చేస్తాడు. రామా సెడ్ కృష్ణ విల్ డూ ఇట్. రామా సెడ్ దట్ కృష్ణ విల్ ఏమవుతుంది, వుడ్ డూ ఇట్. విల్ వుడ్ అవుతుంది, విల్ డూ వుడ్ డూ ఇట్. ఈ విధంగా. అలాగే రూల్ నెంబర్ 6 రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు ఉంటే దాన్ని టోల్డ్ గా మార్చాలి. సెడ్ టు ఉంటే దాన్ని టోల్డ్ గా మార్చాలి. ఆల్రెడీ నేను మీకు పార్ట్ 1 లో కూడా చెప్పాను. సెడ్ టు ఉంటే టోల్డ్, సే టు ఉంటే టెల్ అని మార్చాలి. అలాగే సెడ్ టు ఉంటే టోల్డ్. ఈ సెడ్ టు మీ గోపి ఇస్ రాంగ్. ఈ టోల్డ్ మీ దట్ గోపి ఈజ్ వాజ్ అవుతుంది. గోపి వాజ్ రాంగ్. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లో మార్చాలని మనకు ఆల్రెడీ రూల్ వచ్చింది. గోపి వాజ్ రాంగ్. నెక్స్ట్ రూల్ నెంబర్ 7 డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్ని రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉంటే ఆ పర్సన్ లో మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఫస్ట్ పర్సన్, ఇది డైరెక్ట్ స్పీచ్ లో, దీన్ని ఫస్ట్ పర్సన్ అంటారు. ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది ఫస్ట్ పర్సన్ లో ఉంది. ఉన్న రిపోర్టింగ్ సబ్జెక్ట్, రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఇది. రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉంటే, ఇది ఏ పర్సన్ లో ఉంటే అదే పర్సన్ లో మార్చాలి. అంటే ఈ సెడ్ ఐ విల్ గో అంటే ఈ సెడ్ దట్ ఈ ఐ దీన్ని బట్టి మారుతుంది. ఈ వుడ్ గో విల్ వుడ్ గా మారుతుందని చెప్పుకోను. ఈ వుడ్ గో ఐ, ఇక్కడ ఈ ఉంటే ఐ హీగా మారుతుంది. షీ ఉంటే ఐ షీగా మారుతుంది. యు ఉంటే ఐ యుగా మారుతుంది. దీన్ని బట్టి మార్చాలి. ఇది ఏ పర్సన్ లో ఉంటే అదే పర్సన్ లో మార్చాలి. ఓకే. నెక్స్ట్ యు సెడ్ ఐ విల్ గో. ఇక్కడ ఇంకా ఫస్ట్ పర్సన్ లో ఉంది. ఇది రిపోర్టింగ్ సబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. యు అంటే అప్పుడు ఐ ఏమవుతుంది, యు అవుతుంది. యు సెడ్ దట్ యు, ఇక్కడ ఐ యుగా మారి వుడ్ గో. యు సెడ్ దట్ యు వుడ్ గో. ఇలాగా మారుతుంది. అంటే రిపోర్టింగ్ స్పీచ్ లో, డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ లో అన్ని కూడా రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉంటే ఆ పర్సన్ లో మార్చాలి. అంటే ఫస్ట్ పర్సన్ లో ఐ కానీ, ఉయి కానీ, అస్ కానీ, మీ కానీ ఇది ఫస్ట్ పర్సన్. అవి ఉన్న బట్టి దీన్ని బట్టి మార్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 8 డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అన్ని రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉంటే ఆ పర్సన్ లో మార్చాలి. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇందులో సెకండ్ పర్సన్ లో ఉంది.
యు అనేది సెకండ్ పర్సన్ లో ఉంటే రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఇది రిపోర్టింగ్ సబ్జెక్ట్ రిపోర్టింగ్ వర్బ్ రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉంటే ఆ పర్సన్ లో మార్చాలి రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ రిపోర్టింగ్ అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ లో ఉండే ఇది సెకండ్ పర్సన్ లో ఉండేది ఇందులో ఆబ్జెక్ట్ బట్టి మారుతుంది అంటే ఈ టోల్డ్ మీ దట్ ఇక్కడ యు అంటే ఇక్కడ సబ్జెక్ట్ రూపంలో రాయాలి ఇక్కడ మీ ఆబ్జెక్ట్ రూపంలో ఉంది మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం మీ యొక్క సబ్జెక్ట్ ఐ సో ఐ ఆర్ వాజ్ గా మారుతుంది ఇది ఆర్ వరగా కదా మారుతుంది అని అడగచ్చు సో ఆర్ వరగా మారుతుంది కానీ ఇక్కడ ఐ సింగులర్ ఫ్లోరల్ అయితే ఆర్ వరగా మారుతుంది సింగులర్ కాబట్టి వాజ్ గా మారుతుంది ఐ వాజ్ రాంగ్ he told me that I was wrong next he said to them he said to them ఇక్కడ you ఉంది you సెకండ్ పర్సన్ దీని బట్టి మారుతుంది సో అప్పుడు you దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి them ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ they he said to them they are wrong he told them said to అంటే told అవుతుంది he told them that you ఏముంది they ఉంది they were wrong ఇక్కడ ఆర్ వర్గాన్ని మారింది ఎందువల్లంటే ఇది ఫ్లోరల్ కాబట్టి ఆర్ వర్ గా మారి రాంగ్ నెక్స్ట్ రామా సెడ్ టు సీత సెడ్ టు టోల్డ్ గా అయింది ఐ లైక్ యు ఐ ఫస్ట్ పర్సన్ అంటే రామా బట్టి మారుతుంది యు సెకండ్ పర్సన్ సీత బట్టి మారుతుంది ఐ అంటే రామ అతడు కాబట్టి రామా టోల్డ్ సీత దట్ ఐ ఈగా మారింది ఈ లైక్ పాస్ట్ టెన్స్ గా మారాలి లైక్డ్ యు సీత బట్టి మారుతుంది కాబట్టి హెర్ రామా టోల్డ్ సీత దట్ ఈ లైక్డ్ హెర్ ఇవి రూల్స్ ఇంకా ఉన్నాయి రూల్స్ రూల్ నెంబర్ 9 రూల్ నెంబర్ 10 ఇవి ఎందుకంటే ఇంకా పొలైట్ వేస్ ఎలా మారుతాయి క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ ఎలా మారుతాయి SR టైప్ క్వశ్చన్స్ ఎలా మారుతాయి అవి ఇంకా రూల్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 లో నేర్చుకుందాం So please subscribe Satish Master 4919. Thank you very much.